హలో అందరూ ఎలా ఉన్నారు? ఇవే సిడ్నీలో ది మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్స్ కి గోల్డెన్ స్టెప్స్. ముందుగా అందరికీ క్రిస్మస్ విషెస్ చెప్తూ మీ కిక్కు వ్లాగ్స్. మీరు చూస్తుంది సిడ్నీలోనే ది మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ అయిన జార్జ్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్న టాప్ 100 లార్జెస్ట్ కంపెనీస్ యొక్క ఆఫీసెస్ అన్ని ఈ స్ట్రీట్ లోనే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిడ్నీలో వర్క్ చేస్తుంటే మోస్ట్లీ వాళ్ళ ఆఫీసెస్ కూడా ఈ సరౌండింగ్ లోనే ఉండొచ్చు. అంతేకాదు సిడ్నీలో పాపులర్ పబ్స్ అయిన ది రాయల్ జార్జ్, ఐవీ, ఎస్టాబ్లిష్మెంట్ లాంటి కాజీ పబ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇదే స్ట్రీట్ సిడ్నీ సెంట్రల్ నుండి ఒపెరా హౌస్ ఉన్న సర్క్యులర్ కే వరకు ఉంటుంది. సో ఇంత పాపులర్ అయిన ఈ స్ట్రీట్ ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తా. అంతేకాదు మీరు సిడ్నీ విజిట్ చేసే ప్లాన్ ఉంటే ఈ వీడియోలో సిడ్నీ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వీడియోని కంప్లీట్ గా చూడండి. ఇక్కడున్న హిస్టారికల్ బిల్డింగ్స్ ఇంకా ఫెస్టివల్ స్పెషల్ లైటింగ్ కూడా చూపిస్తాను. ఇదేమో క్రిస్మస్ సీజన్ కోసం స్పెషల్ గా పెట్టిన శాంటాస్ వర్క్ షాప్ ఫోటో బూత్. ఇక్కడ శాంటాతో ఫోటో సెషన్స్ అవి బుక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మనం ఎగ్జాక్ట్ గా సిటీ సెంటర్ లో ఉన్నాం. అందుకే ఈ బిల్డింగ్ అడ్రస్ కూడా నెంబర్ 1 మార్టిన్ ప్లేస్ అని ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా కూడా ఉండేది ఈ బిల్డింగ్ లోనే. ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్ గా ఇదే లొకేషన్ లో సిటీలోనే టాలెస్ట్ క్రిస్మస్ ట్రీని పెడతారు. ఇక్కడ 3.4 మీటర్స్ హైట్ ఇంకా 1,10,000 లైట్స్ తో ఉన్న ఈ ట్రీ ఇక్కడ క్రిస్మస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. దీన్ని చూడటానికి చాలా మంది విజిటర్స్ కూడా వస్తారు. ఇంకా క్రిస్మస్ రోజు ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి. సో ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మన నెక్స్ట్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు. యూజువల్ గా వీకెండ్స్ లో ఇక్కడ చాలా రష్ గా ఉంటుంది. కానీ మీకు క్లియర్ గా చూపించడం కోసం వీక్ డే లో 10 తర్వాత ఇక్కడికి వచ్చి రికార్డ్ చేశాను. అందుకే కొంచెం ఫ్రీగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే అన్ని బిల్డింగ్స్ కూడా హిస్టారికల్ ఇంకా హెరిటేజ్ బిల్డింగ్స్ అనమాట. సో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా ఖర్చు పెట్టి రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇంకా మీరు చూస్తున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని మిడ్ సిటీ లేదా పిట్ స్ట్రీట్ మాల్ అంటారు. ఇది మోస్ట్ లగ్జరియస్ షాపింగ్ మాల్. అన్ని లగ్జరియస్ బ్రాండ్స్ కూడా ఇదే మాల్లో ఉంటాయి. సో మీ 1 స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ కూడా ఇదే. వరల్డ్ లో బిగ్గెస్ట్ లెగో స్టోర్ ఇంకా 3rd బిగ్గెస్ట్ యాపిల్ స్టోర్ కూడా ఈ ఏరియాలోనే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ట్రావెలింగ్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యాజ్ ఏ ఇండియన్ గా ఇక్కడ మనకి నచ్చని ఒక విషయం ఏంటంటే ట్రేడింగ్ అవర్స్. ఈవినింగ్ 5 తర్వాత ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అండ్ మాల్స్ కూడా క్లోజ్ చేస్తారు. ఓన్లీ థర్స్డేస్ మాత్రమే 9:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో మీరు షాపింగ్ కి వచ్చే ముందు కంపల్సరీగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రీట్ లో ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక లోకల్ ట్రైన్ స్టాప్ ఉంటుంది. అండ్ ట్రైన్ ఫ్రీక్వెన్సీ కూడా ఎవ్రీ 5 మినిట్స్ కి ఉంటుంది. ఈ ట్రైన్స్ కొంచెం స్లోగా వెళ్ళినా లోకల్లో ఉండే వాళ్ళకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇదేమో ఇంకొక షాపింగ్ మాల్. ఈ కాంప్లెక్స్ ని క్వీన్ విక్టోరియా బిల్డింగ్ అంటారు. దీనికి అండర్ గ్రౌండ్ నుండి పక్కనే ఉన్న టౌన్ హాల్ ట్రైన్ స్టేషన్ కి కనెక్షన్ ఉంటుంది. చూసారు కదా, ట్రైన్స్ అయితే చాలా ఎక్కువ వస్తుంటాయి. నైట్ 11 వరకు ట్రైన్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ సిడ్నీ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ గా రికగ్నైజ్ చేశారు. ఇక్కడ కల్చర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో మీరు కనుక ట్రావెలింగ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ సిటీని మీ అందరూ బకెట్ లిస్ట్ లో తప్పనిసరిగా పెట్టుకోండి. ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ ని కూడా స్పెషల్ గా లిస్ట్ చేశారు. ఇది జార్జ్ స్ట్రీట్ లో ఉన్న ఇంకొక హెరిటేజ్ లిస్టెడ్ బిల్డింగ్. ఇదే సిడ్నీ టౌన్ హాల్ బిల్డింగ్. దీని లోపల ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక్కడ సిటీ లివింగ్ చేసే వాళ్ళకి బయటికి వెళ్ళడం చాలా కష్టం. నైట్ వాక్స్ కి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చాలా మంది టాలెంటెడ్ స్ట్రీట్ బస్కర్స్ కూడా ఉంటారు. సో మీరు ఫ్రీగా లైవ్ మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మిడ్ నైట్ వరకు KFC, మెక్డొనాల్డ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఓపెన్ లో ఉంటాయి. సో ఏ టైం అయినా ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది. సిడ్నీ విజిట్ చేసే వాళ్ళ కోసం టూర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. మీకు ఎక్కువగా క్రౌడ్ కనిపించేవన్నీ ఇక్కడ పాపులర్ పబ్స్. వీకెండ్స్ లో అయితే జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సిటీలో ఎవ్రీ 500 మీటర్స్ కి ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఇది కూడా ఇంకొక షాపింగ్ మాల్. దీనిపైనే చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అంతేకాదు ఈ షాపింగ్ మాల్స్ అన్నిటిలో కూడా ఫాస్ట్ అండ్ ఫ్రీ వైఫై అవైలబుల్ గా ఉంటుంది. సో టూరిస్ట్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా క్రిస్మస్ టైంలో ఇలాంటి సర్ప్రైజ్ బాక్సెస్ ఉంటాయి.
మనం పార్టిసిపేట్ చేస్తే షాపింగ్ వోచర్స్ ఇంకా ఆఫర్స్ వస్తుంటాయి. ఇక్కడ డిసెంబర్ పీక్ సీజన్ కాబట్టి హాలిడే వర్క్ వీసా వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు బీచెస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే నవంబర్ టు జనవరి ద బెస్ట్ టైం విజిట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ అక్టోబర్ నుండి మార్చ్ వరకు సమ్మర్ సీజన్ ఉంటుంది. సో ఆస్ట్రేలియాస్ మోస్ట్ పాపులర్ బీచ్ వ్లాగ్ కూడా మన ఛానల్లో వస్తుంది. సో స్టే ట్యూన్డ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.